హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జనార్దన్ రెడ్డి. ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి అనేటువంటిది 2 వారాల క్రితం అనేకమైనటువంటి తర్జన తర్వాత స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా జివో ఆర్టీ నెంబర్ 1078 డేటెడ్ 22/7/2025 వచ్చినప్పుడు జీవోలు చూసుకున్నప్పుడు జిల్లాల పునర్విభజన కోసము రాష్ట్ర ప్రభుత్వము ఒక గవర్నమెంట్ ఆర్డర్ను ఇష్యూ చేసింది. దానిలో 7 మంది గ్రూప్ ఆఫ్ మినిస్టరు, రెవెన్యూ సెక్రటరీ గారు, ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చైర్పర్సన్ వచ్చేసి అనగానే సత్యప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారి అధ్యక్షతన మన ప్రతినిధులు వాసి సత్యకుమార్ గారు, బంగాళపల్లి వాసి బంగాళపల్లి నుంచి ఎమ్మెల్యే రోడ్డు కోనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళంతా సభ్యులుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ను ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జిల్లాలు ఎక్కడన్నా అవసరమైతే కనుక వీళ్ళు వెళ్ళి పనిచేసి అక్కడి నుంచి విడుదల తీసుకొని ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తే 3 నెలల కాల వ్యవధిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోను కులకృష్ణంగా చదువుకున్నప్పుడు మన ప్రతినిధులకు ఆ జీవోలో చెప్పినటువంటి పారామీటర్స్ అన్నీ ఉన్నాయని అనిపించుకున్నాను. ఏమేమయ్యా పారామీటర్స్ అంటే, ఫస్ట్ పారామీటర్ డెమోగ్రఫీ, అంటే జనాభా. ఒక జిల్లా ఏర్పడాలి అంటే కనుక మన భారత దేశం 1947 ఆగస్టు 15 ఏర్పడినప్పుడు అనేక తర్జన జిల్లాల తర్వాత జిల్లాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు జిల్లాల రిప్రజెంటేషన్ డెమోగ్రఫీ ఎంత అంటే కనుక 6 లక్షల నుంచి మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే 20 లక్షలు. అంటే ఎప్పుడో 60-70 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి భారతదేశంలో ఒక జిల్లా ఎంతమంది ప్రజలకు అంటే కనుక మినిమం 6 నుంచి మ్యాక్సిమం 20 లక్షలు. ఇప్పుడు సెన్సస్ జరగలేదు. 2021లో సెన్సస్ జరిగితే కనుక మన జనాభా 35 లక్షలు. మన ఉమ్మడి కడప జిల్లా జనాభా 35 లక్షలు. అంటే కనుక దేశం పెట్టినటువంటి పారామీటర్ 20 లక్షలనే దాటిపోయి డబుల్ అయ్యారు. ఆ లెక్కను చూస్తే కనుక మొట్టమొదట మన జిల్లా డివైడ్ కావాలి. సో మనం కేవలం జిల్లా పరంగానే డివైడ్ అవుతున్నాం. ఇందాక వాస్తవంగా కడప ప్రైడ్ అనేటువంటిది చాలా గొప్పది. కడప అంటే ఇంకా పేరున్నటువంటి గొప్పతనము ప్రాశస్త్యం మనకందరికీ తెలిసిందే. మనం కేవలం జిల్లా పరంగానే సాంస్కృతిక పరంగా మనం ఏర్పడదు. మనం ఎంత ఎక్కువ జిల్లాలు అయితే కనుక రాయలసీమ అంత శక్తి ఉంటుంది. పెద్దలు రాజశ్రీ సార్ కలిసినప్పుడు సురేష్ సార్ తర్వాత రాజశ్రీ సార్ కలిసారు. జిల్లా సాధన ఫస్ట్ ఏం చెప్పాలంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఎంపీ స్థానాలు పెరగాల, స్థానాలు తగ్గిపోతున్నాయి. మన రిప్రజెంటేషన్ పెరగాలంటే జనాభా పెరిగింది. వాస్తవంగా మనల్ని బుందేల్ఖండ్తో పోలుస్తారు. అంటే దేశంలో రాజస్థాన్లో ఉన్నటువంటి ఏడాది దారుణమైన పరిస్థితులు బుందేల్ఖండ్ ఉంటాయి. దాని తర్వాత ఈ బుందేల్ఖండ్తో పోలుస్తారు. మనం జనాభా జిల్లాలు ఎక్కువైతే కనుక ఒక జిల్లాకు ఒక పార్లమెంట్ అడుగుతాము, మన రిప్రజెంటేషన్ పెరుగుతుంది. మన యొక్క రిప్రజెంటేషన్ పెరిగినప్పుడు మనకు రావాల్సినటువంటి నిధులు ఎంపీ లాట్స్ అయితేనేమి, తర్వాత ఎంఎస్ఎంపీలు అయితేనేమి ప్రతిదీ పెరుగుతాయి. దానివల్ల అల్టిమేట్గా ప్రజలు డెవలప్ అవుతారు అనే ఉద్దేశం సార్ గారు ఎక్స్ప్రెస్ చేశారు. ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటారు సార్ గారు. సో జనాభా పరంగా మనం మొట్టమొదటి జిల్లా కావాలి. సాంస్కృతిక పరంగా మన సివి సురేష్ అన్న చక్కగా వివరించాడు. దుద్దుటూరు, పొదలకూరు లేదా త్రేతాయుగంలో రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటిది. మనం మైదుకూరు మాధవ స్వామి పేరు మీద వచ్చింది. మాధవకూరు అనేసి మన గడ్డికోటలో ఉన్నటువంటి మాధవరాయ స్వామి అప్పుడు ఉన్నటువంటి దండయాత్ర వల్ల అక్కడి నుంచి రాత్రి తీసుకొని వచ్చి మైదుకూరులో ప్రతిష్ఠిస్తారు. సో మాధవరాయ స్వామి మైదుకూరుకు వచ్చాడు కాబట్టి మాధవకూరు కాస్త మైదుకూరు అయింది. అదేవిధంగా మన పెన్న, మనకు ఆహారం చూసినటువంటి పెన్న అక్కడ జమ్మల మడుగు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కనుక అక్కడ జమ్ము, ఆ మడుగులో జమ్ము ఉండడం వల్ల దానికి జమ్మల మడుగు వచ్చింది. అంటే ఈ సాంస్కృతిక అంటే రెండో పారామీటర్ ఏంటంటే కనుక గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి వచ్చింది. సాంస్కృతిక పరంగా చాలా రిచ్గా ఉండాలి. అది కూడా మనము చాలా రిచ్. మూడోది పరిపాలనకు సౌలభ్యంగా ఉండాలి. అంటే కనుక ఒక జిల్లా విస్తీర్ణము 50 కిలోమీటర్లు, అంటే 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. వాస్తవంగా మన కొండాపురం కానీ ఇక్కడ ఉన్నటువంటి వదిరాలు కానీ అక్కడి నుంచి చూసుకుంటే కనుక చాలా దూరం, పరిపాలన పరంగా చాలా ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఇంకా కలెక్టర్కి అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ మఠము, కాశీనాయన ఇవి కూడా చాలా దూరం. సో వాళ్ళకి కడప దూరం కాబట్టి ప్రొద్దుటూరు అయితే కనుక 30-35 కిలోమీటర్ల రేడియస్ లో వస్తుంది. సో ఈ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది రూట్స్ లెవెల్కి అంటే కనుక చిట్ట చివరి ప్రజల వరకు వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కనుక భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోగలరు. సో ఈ రెండోది సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సమ్మిళిత అభివృద్ధి జరగాల. అంటే ఒక జిల్లా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాల అని చెప్పారు. వాస్తవంగా డెవలప్మెంట్ అంటే కనుక పారిశ్రామిక నడవ వల్ల కానీ, పారిశ్రామిక వాడల వల్ల కానీ, కొత్త పరిశ్రమల వల్ల కానీ జరుగుతుంది. మనం ఎప్పుడు చూసినా కానీ గత 10 ఏళ్ల నుంచి, గత 20 ఏళ్ల నుంచి చూస్తే కనుక మనకు కొప్పటి పారిశ్రామిక వాడ తప్ప మరో పారిశ్రామిక వాడ మన జిల్లాలో డెవలప్ కాలేదు.
దానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక మనకి ఈడ ఒక జిల్లా ఏర్పాటు అయితే కనుక మనకు పారిశ్రామిక వాడ వస్తుంది. పారిశ్రామిక వాడ వాళ్ళు రావడం వల్ల డిప్లొమా చదివిన వాళ్ళు కావచ్చు, ఐటీఐ చదివినటువంటి వాళ్ళు కావచ్చు, వృత్తి నిపుణులు కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు. సో ఈ సమ్మిళిత అభివృద్ధి అనేటువంటిది ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. ఇవే కాకుండా కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ అంతా బాగుండాలా కొత్తగా ఏర్పాటయ్యేటువంటి జిల్లాలుగా. ప్లస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మార్చకూడదండి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మనం మార్చట్లేదు. ప్రధానంగా మనం మౌలికంగా 3 నియోజకవర్గాలు కలుపుకొని కొత్త జిల్లా అంటున్నాము. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు. ఎందుకంటే అన్ని యాక్సెసిబిలిటీ ఉంటాయి. ఎందుకు ఈ 3 జిల్లాలే బద్వేలు ఎందుకు కలవడం లేదు మనం ఫస్ట్ అంటున్నామంటే, మనకంటే ముందు వాళ్ళు పొద్దుటూరు వీరభద్రేంద్ర స్వామి జిల్లా అని బద్వేలు వాళ్ళు మైదుకూరు, బద్వేలు కలిపి కలపాలా అని అనుకుని ఒక మానవహారాలు కొన్ని మీటింగ్లు జరుపుకున్నారు. అందువల్లనే మనం కలపలేదు. వాళ్ళతో కలిసిన తర్వాత మన ప్రొద్దుటూరు జిల్లాకే ఎలా అయితే నెల్లూరుకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టారో, పోతులూరు వీరభద్రేంద్ర స్వామి ప్రొద్దుటూరు జిల్లా అని కానీ పోతులూరు వీరభద్రేంద్ర స్వామి జిల్లా అని పెట్టి ప్రొద్దుటూరు హెడ్ క్వార్టర్ చేస్తే కనుక మనం అందరం స్వాగతిస్తాం. ఎందుకంటే కనుక సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా మనం చాలా రిచ్ పెట్టినాం. మైదుకూరు కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, రాముడు నడయాడిన నేల, స్వాతంత్రోద్యమంలో ప్రముఖులు ప్రాణాలు అర్పించినటువంటి నేల, అసలు దేశ భవిష్యత్తు కోసము ఏకంగా పెళ్లి చేసుకోకుండా తనకు ఉన్నటువంటి 800 ఎకరాలు ఇచ్చినటువంటి ఎదురు ఈశ్వరరెడ్డి గారు నడయాడినటువంటి నేల. సో కాబట్టి మనకు చాలా రిచ్ ఉంది, మనకు పొటెన్షియల్ ఉంది. చేస్తే కనుక ప్రతి ఒక్కరికి ఉపయోగము. ఎందుకంటే కనుక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి, కలెక్టరేట్ దగ్గర ఉంటే కనుక అన్ని రకాలుగా తెలియచ్చు, ఎస్పీ ఉంటే కనుక శాంతి భద్రతలు ఎక్కువ అవుతాయి. ప్లస్ మనకు గడ్డికోట ఉంది. గడ్డికోట టూరిస్ట్ ప్రదేశంగా డెవలప్ చేసుకోవచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీస్ కట్టుకోవచ్చు, ఫిల్మ్ స్టూడియోస్ కట్టుకోవచ్చు. పారిశ్రామిక పరంగా మన జమ్మలమడుగు ఆల్రెడీ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. నెక్స్ట్ మన కుందు బెల్ట్ అంతా, కుందు డెల్టా అంటారు, ఈ ప్రొద్దుటూరులో సగభాగము మరియు మైదుకూరు పూర్తిగా కుందు డెల్టాలో ఉంటుంది. కాబట్టి వ్యవసాయం కూడా మనకు కృష్ణా జలాల్లో రావాల్సినటువంటి నికర వాటా మనకు అడిగేదానికి వాయిస్ పెరుగుతుంది. ప్లస్ ఆ నీళ్ళు వస్తే కనుక ఇప్పుడు ఒక కారు పడేది 2 కార్లు లేదా 3 కార్లు పడి మన పిల్లలు కూడా అద్భుతంగా డెవలప్ అవుతారు. ఇందులో మా స్వార్థం ఏం లేదు. అందరము వాస్తవంగా ప్రొద్దుటూరు వాసులు కాదు. అది చాపాడు సార్ది, కడప అన్నది ప్రొద్దుటూరు, మన భాస్కరరావు సార్ది ఈయన తప్ప మిగతా వాళ్ళందరినీ వేరేదే. సో మాకు ఇక్కడేమో ఆస్తులు లేవు. ఆకాంక్ష చిన్నప్పటి నుంచి పేపర్లో చదివింది. సో మీరందరూ కలిసి మాతో నడిచి మమ్మల్ని నడిపించి ప్రొద్దుటూరు జిల్లా సాధనలో మీ యొక్క అనన్యమైనటువంటి శ్రమను అందించి ముందుకు నడిపించి మన ప్రొద్దుటూరు సాధన కలననేటువంటి దాన్ని సాకారం చేస్తారని కోరుకుంటూ ఈ చౌకటి అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.